Here we go. I'll add up Sunita. Yes. Hi guys. Hi. Thank you so much for each and every wishes. You people are doing it. And Yes. సో అదే ఎవరెవరైతే నేను క్వశ్చన్స్ ఏమైనా అఖిల్ గురించి అడగండి అంటే అందరూ చెప్తున్న ఒకే ఒక్క మాట అఖిలు నంబర్ వన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అఖిలు ఇది మాత్రమే సో thank you మా so much. అందరి తరఫున లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైట్ హగ్స్ టు యూ అండ్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ మా అఖిల్ ఆల్వేస్ నంబర్ వన్ గా ఇలానే ముందుకు రాకింగ్ గా దూసుకువెళ్ళిపోవాలి Thank you so much. Thank you so much. It really means a lot. మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా వాళ్ళ మెసేజెస్ వస్తున్నాయి, నేను చూడలేకపోతున్నా, బట్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. యా. సో దట్ ఆర్ సో మెనీ టైటిల్స్ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఇచ్చినటువంటి టైటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ అని ఇలా వాళ్ళ ఇన్స్టా నేమ్స్ లోనే ట్యాగ్ చేసుకోవడం జరిగింది కదా సో అవును. యా మిస్టర్ కూల్ అండ్ లైక్ మిస్టర్ ఆసమ్ యా దర్ ఆర్ సో మెనీ నేమ్స్ అన్నమాట సో ఓకే. ఈ రోజు వచ్చినటువంటి ఈ స్పెషల్ టైటిల్ ఎలా అనిపిస్తుంది ఎంత ఆనందాన్ని ఇచ్చింది మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆన్ టీవీ 2020 స్పీచ్లెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ న్యూస్ వచ్చింది మాట when they called me up and they said you're the most desirable man for 2020 TV, the hottest guy. I was like, oh wow, yes, I want this. ఐ లిటరలీ ఫెల్ట్ ఏమనిపించింది అంటే ఒక పాయింట్ కి బిగ్ బాస్ లో నేను రన్నర్ అప్ అయ్యా, కొంచెం అది అనిపిస్తుంది కదా, అరే విన్ కాలేదు అని చెప్పి. అది వీళ్ళు ఫుల్ఫిల్ చేసేసారు. ఓకే, దే డిడ్ దిస్ థింగ్, గివ్ మీ అ బ్యాంగ్ విత్ ఫస్ట్ పొజిషన్. అక్కడ ఐమ్ టోటలీ డన్. ఐ వాజ్ లైక్ ఫీలింగ్ సో హ్యాపీ. ఐ వాజ్ లైక్ వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పా, అక్కడ కొంచెం బాధపడ్డా, బికాస్ ఆఫ్ యువర్ ట్యాగ్ ఐఎమ్ స్మైలింగ్ రైట్ నౌ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మరి ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగమని రిక్వెస్ట్ పంపించారు సో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ వెళ్ళిన తర్వాత ఆర్జే సునీత యాజ్ అ ఫ్యాన్ గర్ల్ మిమ్మల్ని కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగాలనుకుంటుంది ఓ మై గాడ్. ఓకే, ఆర్జే సునీత ఫ్యాన్ గర్లా? ఇది యా ఎక్కడి నుంచి ఆర్జే సునీత వచ్చింది? యాజ్ అ ఫ్యాన్ గర్ల్ కొన్ని క్వశ్చన్స్ కాసేపట్లో అడుగుతుంది బట్ బిఫోర్ దట్ అందరి ఫ్యాన్స్ ని చిన్నగా పెట్టే కేక్. సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫిజా ఆడ మీకు పెట్టే మమ్మీ సజెషన్ మమ్మీ తీసుకుంటా. సారీ యా. నో ప్రాబ్లం యా మీకు సజెషన్స్ ఇచ్చే ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలని ఉంది సజెషన్స్? యా No, actually, no one give me suggestions. Rather, they ask me suggestions. అంటే they ask me suggestions, but they won't give me suggestions. Sometimes they say me one thing ఏంటంటే, ఒక్కొక్కసారి నా ఫ్రెండ్స్ ఏం చెప్తారంటే, "మ్మ్, నువ్వు చాలా ఎక్కువ నమ్మేస్తావురా, యూనో చాలా ఎక్కువగా నమ్మేస్తావు, చాలా ఎక్కువగా ప్రేమలు చూపించేస్తావురా. సో దట్ థింగ్ దే ఆర్ టేకింగ్ ఇన్ అ రాంగ్ వే, దే ఆర్ యూజింగ్ యూ" అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు హూ గివ్స్ మీ సజెషన్స్. సో యా. వాళ్ళతో నేను కూడా ఏకీభవిస్తా యాజ్ అ ఫ్రెండ్ అవునా? ఎందుకంటే మా అఖిలు చాలా మంచోడు అనమాట అవతల వాళ్ళలో ఏ మాత్రం నెగిటివిటీ ఉన్నా కూడా తన ప్రేమతో అది కూడా పాజిటివ్ గా మార్చేస్తూ ఉంటాడు ఆ విషయంలో 100% స్టాంప్ గుద్దేస్తా వాళ్ళకి యా. మమ్మీ లైవ్ లో ఉన్నా కెమెరా ఉంది. తీసుకుంటా తీసుకుంటా ఆడ పెట్టే సోఫా మీద తీసుకుంటా. మై మామ్ ఇస్ లైక్, ఒక్క నిమిషం కేక్ తీసుకోవా అంటుంది. ఒక్క నిమిషం. సో సమ్వన్ have sent the cake. Not ఓకే someone. My ఓకే 1 second. పైకి ఒకటే వచ్చిందా? ఇదా ఇప్పుడు వచ్చిందా? ఇది ఇప్పుడు వచ్చిందా? ఇంకొకటి రాలే. ఓకే, ఫైన్, పర్ఫెక్ట్. ఏసీ డోర్ ఏసీ. ఓకే, సో హివిగా ఎవరు మై బ్రదర్ అభిగాడు. సో హీ డోంట్ స్టే హియర్ యాక్చువల్లీ, తెనాలిలో ఉంటాడు. సో for me, from there he have ordered cake, and I felt good. Oh, okay. ఓపెన్ Congratulations, the సెలబ్రేషన్స్ most లో పాట ఏంటి desirable ఇదే man, Hyderabad. Okay, కేక్ ఎలా కట్ చేయాలి? ఓకే,
మేము కూడా కట్ చేసామని చెప్పి పెట్టేసుకున్నాడు. వాడు అప్పటి నుంచి అడిగాడు కేక్ కట్ చేసావా అన్న అంటే చెయ్యలే ఆగు చేస్తా అన్న. సో ఈ మూమెంట్ కోసం ఆగు. So thank you so much for this most desirable title, for Hyderabad. And I am, I can give you a promise that I'll work more hard. And the nilabettukone next year kuda title kottete chusta definitely. So here we go. Congratulations! Thank you. That is from my side. Okay, this is for all my Achillians, Soel. Sorry, injury Soel and Sokil, Akinal. అదే సోయల్ మీద ఇంత ప్రేమ ఉందని తెలియదురా నాకు, నీ పేరే వస్తుందిరా. ఓకే ఫైన్. సో యా, సో దిస్ కేక్ ఇస్ ఫర్ ఎవ్రీవన్ ఓవర్ దేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్. యా, నేను కేక్ తినా బట్ మీకోసం. థ్యాంక్ యూ అభి. అభి నీకు కూడా థ్యాంక్ యూ అభి గారు, మా సెలబ్రేషన్స్ ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. చాలా బాగుంది. వావ్, ఏయ్ మా పిల్లలు చూడు తొంగి చూస్తున్నారు, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇట్లానే ఉంటాయండి. అబ్బా ఏంది నేను పెడతా తర్వాత. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్యామిలీ తర్వాత గుడ్ అండ్ బ్యాడ్ అన్ని షేర్ చేసుకునే పర్సన్ ఎవరు అఖిల్ కి? అంటే అఖిల్ షేర్ చేస్తాడు. మీరు షేర్ చేసుకునే పర్సన్, యా, మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు? నేను షేర్ అంటే ఐ హావ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఐ షేర్ మోస్ట్లీ ఐ టాక్ విత్ మై సెల్ఫ్. అది నాకన్నా అవుతలేదు, నా వల్ల కంట్రోల్ అవుతలేదు అంటే దెన్ it will go to my friend called Aishwarya and Akhil, Abbu, Shravani. వీళ్ళ నలుగురులో ఎవరికొకరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది that this is happening with me అని చెప్పి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రత్యూష అడిగిన క్వశ్చన్, మోనల్ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి చెప్పరా? మోనల్ బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగినాయి అండ్ వీ వాంట్ టు పుట్ ఇట్ as ప్రైవేట్ థింగ్. సో అందుకనే మేము ఎక్కువ పిక్చర్స్ అప్లోడ్ చేయలేదు. ఉట్టి మీకోసం అప్పుడు లైవ్ వచ్చేసి వెళ్ళిపోయాం. ఓకే, అండ్ 5 ఫ్రెండ్స్ అనాయింగ్ క్వాలిటీస్ తెలుసుకోవాలని ఉంది. మా 5 ఫ్రెండ్స్ డెఫినెట్లీ చెప్తా. అది చూస్తుండొచ్చు లైవ్. అరే ప్లీజ్ అరే. వన్ ఫ్రెండ్ కాల్డ్ అఖిల్, వాడి పేరు కూడా అఖిల్ మార్చల్లా. వాడు ఎంత అనాయింగ్ అంటే స్నానం చేయడు 3 days 2 days. మార్నింగ్ నుంచి రాత్రి దాకా పని మీదనే ఉంటాడు. స్నానం చేయరా అంటే కూడా చెయ్యడు. ఫుల్ స్ప్రే కొట్టుకుని బయటకు వస్తాడు. ఓకే, దట్స్ అ వెరీ బ్యాడెస్ట్ క్వాలిటీ. నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఐఎమ్ లైక్ సీరియస్లీ ఐ కెన్ జస్ట్ సే యూ ఐఎమ్ ఎ పర్సన్ వేర్ ఇఫ్ సమ్మన్ సిట్టింగ్ బిసైడ్ మీ ఐ స్మెల్ పీపుల్. ఐ లైక్ ఇలా కూర్చుంటారా, I smell, and if it's smelling good, I'll be like I'll give them compliment that you're smelling good. If they're not smelling good, I won't say anything. Walk out. Okay, so I am like that. Okay, and Okay. Aishwarya annoying quality ఏంటంటే తను కూడా స్నానం చేయదబ్బా ఒక్కొక్కసారి. పాపం షిల్డాయి అది వింటే ఇప్పుడు అయ్యో. అంటే చేస్తుంది చాలా లేట్ గా చేసి. అన్నోయింగ్ క్వాలిటీ చెప్తా. ఇప్పుడు ఐఎమ్ ఎ టైం పర్సన్ టు. ఇప్పుడు నేను టైం చెప్పినా అనుకో, సపోజ్ సునీత ఐఎమ్ గోనా బీ దేర్ అట్ 5 అంటే 5 కుంటా. ఇప్పుడు ఐశ్వర్య ఐఎమ్ గోనా బీ దేర్ అట్ 5 అన్నది అనుకో, దట్ 5 ను 1 hour ముందు వెనకలికి చేసుకోవాలి. 6 అవుతుంది. 6 అవుతుంది. ఓకే, 6 1 hour. ఐషు ఎక్కడున్నావు అంటే, అరే ఇప్పుడే జుట్టు సెట్ చేసుకుంటున్నా వస్తున్నారా అంటే, కింద కార్ లో కూర్చుని ఉంటాం మనము. ఒక 10 minutes అయిపోతుంది. మళ్ళీ కాల్ చేయగానే చెప్పులు వేసుకుంటా ఆగాగు, ఇక చిన్న ఒక క్లిప్ ఒకటి అయిపోయింది అంటది. మళ్ళీ వస్తుంటే ఒక్క నిమిషం మెట్లు దిగుతున్నా అంటది. మళ్ళీ కిందకి వచ్చి గేట్ వేస్తున్నా అంటే కనబడదు మాకు. రామ్ షీల్ వేస్ట్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ దట్. అమ్మాయిలందరూ అంతే, కానీ గట్టిగా ఏమనలేంగా. ఏమనలేము అమ్మాయిలం కదా. ఏమనంటే మా అమ్మాయిలకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా? జుట్టు స్ట్రైట్ చేసుకోవాలి, బట్టలు వేసుకోవాలి. ఏం తెలుసా, మా అబ్బాయిలకు కూడా ఉంటాయి అబ్బా, మేము చెప్పుకోమంతే.
ఓకే. యా అండ్ ద ఫ్రెండ్. అండ్ వన్ మోర్ ఫ్రెండ్ అనాయింగ్ క్వాలిటీ వచ్చేసి కాల్ చేస్తా అంటారు కానీ కాల్ చేయరు బ్యాక్. కాల్ బ్యాక్ రాదు. ఐ జస్ట్ కాల్ యూ అంటారు, అది జస్ట్ ఎప్పటికి రాదు. ఓకే, దట్స్ వెరీ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ శ్రావణి. అండ్ అబ్బూజ్ అనాయింగ్ క్వాలిటీ ఏంటంటే వెరీ బ్యాడ్ జోక్స్ చేస్తుంది, అదే నవ్వుతుంది. సో మాకు నవ్వు రాదు అంటది. మీరైతే జోకులు వేసుకుంటారు, మేము అందరం నవ్వాలి. మేము జోకులు వేస్తే మీరు నవ్వరా అంటే, నీ జోక్ నవ్వరు. పడాలి కదా, పేలాలి కదా, పేలకపోతే ఇట్లా నవ్వాలి నేను. అదే డిసైడ్ చేస్తుంది, ఏది నవ్వాలి ఏది నవ్వద్దు కూడా అదే డిసైడ్ చేస్తుంది. సో దట్ అనాయింగ్ క్వాలిటీ షీ హ్యాస్. అండ్ యా, దిస్ 4 friends because I used to have 5 friends, but recently one passed away. Yeah, due to some personal reasons, Vadu. He took some different step and he's no more. Yeah. 10 ప్లేస్ లో మేము అందరూ ఉన్నాంగా రిప్లేస్ యా, చేయడానికి. మీరందరూ ఉన్నారు. యా. ఓకే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ రిషిత. తెలుగు అబ్బాయి గుజరాతీ అమ్మాయి గురించి ఒక్క మాట ఏమన్నా? తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి అక్కడ ఉంది, ఒక మాట ఏం చెప్పాలి వాళ్ళ గురించి అంటే, దే టాకింగ్ అబౌట్ ది వెబ్ సిరీస్. మేబీ అలానే రాశారు, అంతే ఉంది. అంటే ఇది నేను చాలాసార్లు ఆన్సర్ చేశా. ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ నా మూవీ షూటింగ్ ఆగిపోయింది. అలాంటిది మేము ఎట్లా షూట్ చేస్తాం చెప్పు, వెబ్ సిరీస్ ఎట్లా షూట్ చేస్తాం చెప్పు, మూవీ షూటింగ్ ఆగిపోయింది. సో ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమైంది, మా డేట్స్ కొంచెం ఇది అవుతుండే, మోనల్ డాన్స్ ప్లేస్ చేస్తుండే కాబట్టి. సో దాని వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది. దాని తర్వాత డేట్స్ వల్ల కొంచెం ఇదైంది. ఇప్పుడు పాండమిక్ వల్ల కొంచెం ఫార్వర్డ్ వెళ్ళింది, అంతే. ఓకే. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రియా. 3 things మోనల్ నుంచి తీసుకోవాలంటే అఖిల్ ఏం తీసుకుంటారు? 3 things. I mean suggestions or things from her? What? She wrote things. 3 things I want to take it from Monal. అంటే నాకు క్వశ్చన్ క్లియర్ గా అర్థం కాలే. అంటే తన బిహేవియర్ లకి ఎంచా, లేకపోతే తన రూమ్ లకి ఎంచా, లేకపోతే తన బ్యాగ్ లకి ఎంచా? వాట్ థింగ్స్ వాట్ థింగ్స్? సరే, మనం పర్సనాలిటీ నుంచి అనుకుందాం, తన బిహేవియర్ నుంచి అనుకుందాం. యా, పర్సనాలిటీ నుంచి షీ హాస్ బ్యూటిఫుల్ ఐస్. సో అది నేను పెట్టుకుంటే బాగోదు, ఆ ఐస్ నాకు వస్తే బాగోదు. షీ హాస్ అ బ్యూటిఫుల్ స్మైల్. నా దగ్గర కూడా నా యూనిక్ స్మైల్ ఉంది. And one more thing, she's a good human being. Yeah. good. ఓకే. Yeah, mutual. అంటే నాకు ఇంతవరకు థాట్ రాలేదు, ఇప్పుడు మాట్లాడుతుంటే థాట్ వచ్చింది. ఇది మన ఇద్దరి మధ్య మాత్రమే సీక్రెట్ అన్నమాట, ఎవరికి చెప్పొద్దు. ఒకవేళ తన బ్యాక్ లో తీసుకోవాలంటే లైవ్ లో మాట్లాడుతున్నా సీక్రెటా? బ్యాగ్ లో తీసుకోవాలంటేనా? 3. తన బ్యాగ్ లో నేను ఇప్పటిదాకా తొంగి చూడలే ఏముందో, నిజంగా ఎప్పుడు చూడలే. కానీ ఇట్లనే పడేస్తుంది బ్యాగ్. Bag like Monal is not a baggy person to carry so many things in bag and go. No, not at all. Very సో simple. పెద్దగా తీసుకోవడానికి ఉండవు. పర్ఫ్యూమ్ ఉంటుందా? పర్ఫ్యూమ్ కూడా నా టేస్ట్ పర్ఫ్యూమ్స్ ఉండవు. ఆమె పర్ఫ్యూమ్ లవర్. నా దగ్గర అన్ని డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. మోనల్ అయితే బిగ్ బాస్ హౌస్ లో నా పర్ఫ్యూమ్స్ వచ్చి కొట్టుకుంటుండే. షీఈ్ లైక్, అమ్మాయిలకి మెన్స్ పర్ఫ్యూమ్ ఇష్టం అని చెప్పి. నేను అన్నా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్లీ దట్స్ ట్రూ. అవునా? చాలా మంది ఉన్నారు అట్లా. సో నా పర్ఫ్యూమ్ కొట్టుకుంటుండే. అండ్ యా, ఇంకా తన బ్యాగ్ లో ఇంకేముంటాయి చెప్పు? ఇంకా ఐ కాంట్ యూజ్ ఎనీథింగ్, ఆల్ గర్ల్స్ ఐటమ్స్. Last and final question from all other fans associations. So what is your dream, Akhil? My dream? Yeah. My dream is to be a fine actor, anchor, singer. మమ్మీ కనెక్ట్ చేయలే. మమ్మీ చేస్తా. మమ్మీ కూడా అక్కడ నుంచి చూస్తుంది. మమ్మీ మీరు లైవ్ లో క్లియర్ కనబడతారు మమ్మీ, అట్లా రాకండి. అగో మమ్మీ నువ్వు కనబడుతున్నావు. మమ్మీ వచ్చి కూర్చోమని చెప్పు. మమ్మీ కనబడుతున్నావు మమ్మీ. సరే. మై మామ్ ఇస్ లైక్, 1 second వైఫై కనెక్ట్ చేయమంటున్నారు. నన్ను ప్రశాంతంగా లైవ్ కూడా చేసుకుని ఎట్లా అబ్బాయిలు.
చిన్నపిల్లడికి ఎన్ని కష్టాలో కదా పాపం. ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు అబ్బేవన్నీ. వైఫై, తిండి, అన్ని మిడిల్ క్లాస్ కష్టాలు. ఓకే, ఇప్పుడు ఆర్జే సునీత కాదు, అఖిల్ ఫ్యాన్ సునీత క్వశ్చన్స్. అమ్మా దొంగ, నాకు తెలిసి ఇప్పుడు వేసుకుంటూ దాంట్లో క్వశ్చన్స్ అన్ని మామూలు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ 3 వాటికి నాకు ఎక్స్ప్రెషన్స్ కావాలి. యు నో హౌ నాకు అఖిల్ అంటే ఎంత ఇష్టమో. సో వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఇమోజీ? మై ఫేవరెట్ ఇమోజీ I send it. Most used emoji. Most used emoji. Heart. Yeah. Heart. My heart. Okay. So ఫోటో షూట్స్ చాలానే ఎన్నోసార్లు కెమెరా ముందుకు రావడం జరిగింది కదా. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్టిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా? In front of. What's your favorite look? Or still? అలా ఉండరా కాసేపు చూసుకుంటా. ఓకే, వాట్ ఇస్ ద సిలియెస్ట్ థింగ్ మీరు ఇప్పటి వరకు మీ ఫ్యాన్స్ ద్వారా విన్నది? సిలియెస్ట్ థింగ్ అఖిల్ గురించి చెప్పినటువంటి విషయాల్లో కానీ, అఖిల్ కి సంబంధించి కానీ, వాట్ ఈస్ ద సిలియెస్ట్ థింగ్ అఖిల్ హర్ట్ టిల్ నౌ? సిల్లీ అఖిల్ బక్కగైపో అఖిల్, బుగ్గలు వచ్చేస్తున్నాయి, చెంపలు పెరిగిపోతున్నాయి అఖిల్, బీ దాట్ అఖిల్ వేర్ యువర్ ఇన్ బిగ్ బాస్, బీ దాట్ అఖిల్. అరే ఆడ ఫుడ్ లేక బక్కగా అయిపోయినా, ఇంటికి వచ్చి ఫుడ్ పెడుతుంది మా అమ్మ. బీ దట్ అఖిల్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు జిమ్ చేస్తున్నట్టు, బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు తక్కువ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఐఎమ్ వెరీ నార్మల్. లైక్ 10th ఎపిసోడ్ లో ఉన్న, 10th వీక్ లో ఉన్న కూడా అట్లా అయిపోయినా మళ్ళీ కదా సునీత? అవును, బ్యాక్ అగైన్ లైక్ దట్ నా. నాకు ఎప్పుడు ఎలా ఉన్నా ఓకే, బికాస్ నేను అఖిల్ పర్సనాలిటీని చాలా లవ్ చేస్తాను. బయట కనిపించాడు కాదు, ఇక్కడ. సో సీరియస్లీ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, వర్కౌట్ విషయంలో లాక్డౌన్ ఉన్నా లేకపోయినా అఖిల్ ఆల్వేస్ లయన్ అని విన్నాను. టెల్ మీ దట్. Yes, because I see it's all about your personality. Okay, నేనేం చేస్తానంటే మోస్ట్లీ లాక్డౌన్ ఉన్న జిమ్స్ క్లోజ్ ఉండే అబ్బా. ఓకే, ఇంట్లో ఐ హ్యావ్ డంబుల్స్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఫ్యూ ఎక్విప్మెంట్స్. ఒక 100 పుషప్స్ కొడతా ఫస్ట్, కొట్టేసిన తర్వాత డంబుల్స్ తీసుకుని ఐ డూ చెస్ట్ ప్రెస్, బైసెప్, వాట్ ఆల్ ఐ కెన్ డూ విత్ 2 డంబుల్స్, ఐ డూ ఎవ్రీథింగ్. అండ్ ఇంట్లో ఐ యూస్ టు వర్క్అవుట్ ఇన్ లాక్డౌన్ బిఫోర్ బిగ్ బాస్ నేను వెళ్తున్నప్పుడు, ఈ అమ్మ స్టేజ్ మీద ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పి 3 hours వర్క్అవుట్ చేస్తుండే ఎవ్రీడే. 3 hours. అండ్ డైట్, ఫుడ్ అంతా, ఎవ్రీథింగ్, బికాస్ ఐ వాంట్ టు లుక్ గుడ్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, సి it all shows like what was there in my mind is like first impression is the best impression. Right. Stage మీదకి వస్తున్నావు అంటే see that it should be like చూడంగానే oh who's this guy అనాలి. Okay, so somewhere I am like that. So I feel like అఖిల్ ఇట్లుండాలి, అఖిల్ అట్లుండాలి, అఖిల్ ఇది తినాలి, అది తినాలి. I talk to myself so much that if sometimes you know someone is showing disrespectful or someone is like that, I'll be like nuvaita atle cheyoddu, you know, you be like this, you have your own style, you have your things. So I'm like that. ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత కొంతమందిని చూస్తుంటామాట who don't carry themselves or who just comment that saying that you know కొంతమంది ఏ జిమ్ కి వెళ్తావు భయ్యా అని చెప్పి అంటారు. జిమ్ కి ఎందుకు వెళ్తావు భయ్యా అంటే ఇప్పుడు మళ్ళీ అది వాళ్ళే పర్సన్ మళ్ళీ అడుగుతారు, నీలాంటి బాడీ ఉంటే నీ అమ్మ నేను అస్సలు అట్లా మాట్లాడతారు. మళ్ళీ జిమ్ కి ఎందుకు వెళ్తావు భయ్యా? ఐ డోంట్ అండర్స్టాండ్. సో నాకు అనిపిస్తుంది అనమాట. సో నేను ఎప్పుడు ఆల్ టైమ్ వెన్ ఎవర్ దిస్ లాక్డౌన్ వాజ్ దేర్ ఆల్సో ఐ యూస్ టు వర్క్అవుట్ సో గుడ్. ఇప్పుడు కూడా నేను వర్క్అవుట్, మార్నింగ్ వర్క్అవుట్, ఐమ్ waking up something around at 5:30 and going for jog, then coming, doing push-ups and everything. Always you are inspirational, a true inspirational person. Thank you so much.
Lovely. So, Why, Sunita? You know what, Sunita? I just want to give you a compliment saying that you have a amazing voice. ఫోన్ లో నీ thank వాయిస్ వినాలి, యుల్ ఫీల్ లైక్ ఓ ఓ ఎవరితో మాట్లాడుతున్నా నేను, ఒక్క నిమిషం, సునీత, ఓకే సునీత. యా. అంటే ఫోన్ నిజంగా లోనే అంటే వాయిస్ బాగుంటుందా బయట కూడానా? అంటే సి అప్పుడు బిగ్ బాస్ లో అవినాష్ తప్పు పని ఏం చేసిండంటే జలజ వాయిస్ అని సునీత 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 అన్నాడు. ఓకే. అవును, చాలా మంది బయట నేనే జడ్జి అనుకున్నారు. బయట నేను అన్నా సునీత వాయిస్ ఇట్లుండదు 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 అన్నా. జలజ వాయిస్ ఎట్లుండే, సునీత వాయిస్ చూడండి ఇప్పుడు. ఇప్పుడు పోల్ పెట్టినా కూడా ఇప్పుడు జలజ వాయిస్ సునీత వాయిస్ లో ఎవరిది బాగుందని పెడితే సునీత వాయిస్ లో పోల్ ఇట్లా లేస్తుంది పైకి. కదా. జలజ వాయిస్ ఇస్ లైక్ టోటలీ ఆపోజిట్ టు ఇట్. ఫైనలీ దట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ చాలా పొంగిపోతుంది. ఓ మై గాడ్. ఓకే. అండ్ అమ్మ ఉంటే అడుగుదాం అనుకున్నాను, బట్ అఖిలని అడిగేస్తున్నాను. యువర్ ఫేవరెట్ చైల్డ్హుడ్ ఎంబారసింగ్ మూమెంట్? ఎంబారసింగ్ మూమెంట్? యా, చిన్నప్పటి ఎంబారసింగ్ మూమెంట్. ఎంబారసింగ్ మూమెంట్ నేను సెకండ్ క్లాస్ దాకా పాల బాటిల్ నోట్లో పెట్టుకుని తాగుతుండే. అది మా అమ్మ 10 సార్లు చెప్తాది చూడు, ఎవ్వరు వచ్చినా వీడు పాల బాటిల్ వదలకపోతుండే, నోట్లో పెట్టుకున్న పాల బాటిల్ పట్టుకుని తాగుతుండే. అండ్ ఐ యూస్ టు పుట్ దిస్ థింగ్ టిల్ సంథింగ్ అరౌండ్ టిల్ 7 years 8 years. Yes. అమ్మాయిలందరూ ఇప్పుడు నా అమ్మాయిలందరూ ఇప్పుడు ఏమంటారో తెలుసా? ఇప్పటి వరకు అఖిల్ ఐ లవ్ యూ అనేవాళ్ళు కదా, ఇప్పుడు అఖిల్ సో క్యూట్, ఇది వాళ్ళ ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మాతో ఓల్డ్ కబుర్లు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది అప్పుడే సునీత? నాకు ఇంకా మాట్లాడాలనే ఉంది. సునీత నీతో అదే అంటున్నా, టైం ఇట్లా ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు. 30 minutes అయిపోయినాయి అంటే అసలు. నేను యాక్చువల్లీ 15 minutes అని అడిగా, కానీ చాలా అంటే సునీత ఇప్పుడు నీకు నేను చార్జ్ చేస్తున్నా అని చెప్పినా, సునీత ఎందుకు ఉరుకుతున్నావు సునీత అట్లా ½ an hour లా? తర్వాత ఫోన్ చేసి నేను నీకేం చెప్పిండు అని చెప్పి అడగకుండా ఉండేందుకు ఇదంతా. లే అట్లా అట్లా ఏం లేదు. I came here to talk to them, and నేను ఇవాళ లైవ్ ఇప్పుడు లైవ్ లో తర్వాత నీ లైవ్ తర్వాత I thought of to talk to each and everyone, read comments over there because it's really a big day for me, and it was damn amazing day. మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా విషెస్, ఇంటికి చాక్లెట్స్ వస్తున్నాయి, కేక్స్ వస్తున్నాయి. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అందరు కాల్ చేశారు, చాలా మంది కాల్ చేశారు, and they said you deserve this thing, man, you deserve it. Yes. And I was like somewhere like I felt so happy that yes, and finally I did it. You know, I'm happy. See, it might be a small thing for few, but ఏం లేనోడికి అన్ని వాల్యూస్ తెలుస్తాయంట. సో నేను కష్టపడి వచ్చినోడిని కాబట్టి నాకు అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి చిన్న అవార్డ్ వచ్చినా ఐ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ గో అండ్ టేక్ ఇట్. ఓకే, సో బికాస్ యు నో ది వాల్యూ ఆఫ్ ఇట్. ముందు లేనప్పుడు యూ యూస్ టు గివ్ స్పీచెస్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ దట్ యూనో టేకింగ్ అన్ అవార్డ్ అండ్ ఆల్. వెన్ యూ గెట్ ఎ అవార్డ్ వెళ్ళి తీసుకోవడం నా బాధ్యత. సో అట్లా నాకు ఏది వచ్చినా ఐ రిసీవ్ ఇట్ సో గుడ్ బికాస్ వెన్ యూ బీ థ్యాంక్ఫుల్ టు థింగ్స్ వాట్ యూ get more and more. So I believe that process. So that's the thing. I be all the time thankful. You know, Big Boss lo kuda I used to sit in one place. I used to say, Big Boss, thank you for this couch. Thank you for that dining table. Thank you for that bed. Because when you be thankful, you get many things towards you. So if people ask me, Akhil, you know, what is your process to go forward in life? I say be thankful to whatever you get. చిన్న ఎవరైనా వచ్చి నీకు ప్రసాదం పెట్టినా కూడా బీ థ్యాంక్ఫుల్ టు దాట్. చాలా మందికి అది కూడా దొరకని వాళ్ళు ఉన్నారు. సో బీ థ్యాంక్ఫుల్. అండ్ వెన్ యూ వేకప్ ఎర్లీ మార్నింగ్ అండ్ యూ గెట్ అప్ ఫ్రమ్ యువర్ బెడ్ అండ్ యూ ఫీల్ లైక్ బీ థ్యాంక్ఫుల్ దట్ యూర్ స్టిల్ అలైవ్. సో ఐ డూ దాట్ ఎవ్రీ డే. ఐ ఫీల్ యూనో బీయింగ్ థ్యాంక్ఫుల్ ఈజ్ రియలీ గుడ్ ఇన్ లైఫ్. సో నువ్వు ఎప్పుడైతే థ్యాంక్ఫుల్ ఉంటావో అన్ని నీ దగ్గరకు వస్తాయి. ఎప్పుడైతే తలకు అన్ని తీసుకుంటావో అన్ని నీ దూరం పోతాయి. అన్ని పోతాయి.
అందుకే ఐ లవ్ యూ సో మచ్. Thank you so much. Yeah, so these are the few things for me in my life to go. ఈ పెట్టుకుంటా అండ్ ఐ ఎప్పుడు కెన్ అండ్ ఐ లిటరలీ డోంట్ లైక్ టు మెన్షన్ థింగ్స్ ఐ కెన్ జస్ట్ సే ఐ డోంట్ లైక్ పీపుల్ who lie, okay, and honesty plays a major role in my life, and loyalty, because once I'm loyal, I'm loyal. I'm not a person, I'm not desperate for many people. ఒక్కలుంటే చాలు లైఫ్ లో, ఓకే, ఐ ఫీల్ దట్. నీ పార్ట్నర్ అయినా కూడా ఒక్కలుంటే చాలు అనిపిస్తుంది లైఫ్ లో. యూ డోంట్ నీడ్ నాట్ టు హ్యావ్ మెనీ పీపుల్ ఇన్ లైఫ్. నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. అరే ఇప్పుడు సపోజ్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్వన్ and you see more beautiful someone, you'll be like, there. No, I feel like everything is here. అది నీ లోపటి నుంచి ఉంటుంది, how beautifully you see the person. Okay, so I feel this all comes into my basket, where I feel, అందుకని that's the thing, I don't have much friends, to be very honest. అందుకని నాకు ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు వీళ్ళందరూ నేను వీళ్ళది I see all the edits, I feel so happy that I got beautiful people in my life, very beautiful people in my life. So I think every person, Achillians ki cheptuna andarki, who really love me, I would like to give you a suggestion. Ippadaka chesindi వదిలేయండి, చేసి ఉండొచ్చు mistakes, but from now try to be honest, try to be, if you're in a relationship with someone, let it be your friend, your mother, your dad. Relationship is a relationship. Be honest with them, say what you feel, don't hesitate. కొంతమంది భయపడతారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి. ఏది అనిపిస్తా చెప్పు, ఎందుకంటే at the end of the day, when you can't live your life like how you want to live, it's waste of living. So I believe in that thing. So నేను పీస్ఫుల్ గా చనిపోయినప్పుడు కూడా అనుకోవాలి, నేను అన్ని చెప్పేసి చనిపోయినారు అబ్బాయి, ఈ ముఖం మీద ఇదన్నా అదన్నా నాకు నచ్చలే అంటే నచ్చలే, అండ్ yeah, see, that's how it is. You cannot fake up with everyone. You cannot, if even though if you're not liking the person, you cannot just fake up like, saying, I'm really happy. Oh shit, power cut. Shit. Oh, that's okay. Yeah, The one more. Satyam. Yes. Yeah. Satyam. 1 second, I'm just going out. We Okay. have a beautiful view. Varsham పడుతుంది బయట. Oh. I can put up my camera over there, no worries. Oh. Okay. So, oh. Yeah. Lovely. So these are the things, నా జుట్టు ఎగరడం స్టార్ట్ అవుతుంది వర్షానికి. ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నారేంటి? అంటే అందమైన వాళ్ళకి అందంగానే కనబడతాం మనం. అవ్వా, యా, ఇట్స్ ట్రూ కదా, అంటే అందమైన వాళ్ళకి అందంగానే కనబడతాం. ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నారు అయితే. ఆల్ బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్. Yeah. So these are the things I decide in my life, to be like this. So that can make you more desirable. Right. Yeah. And I can చాలా ప్రౌడ్ గా చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, there are so many number ones are waiting for Akhil. So many number ones, number one titles are waiting for Akhil. ఎప్పుడెప్పుడు అఖిల్ దగ్గరకు వచ్చేద్దామా అని వెయిట్ చేస్తున్నాయి. Thank you so much. It really means a lot. Whatever you say, I take it. Okay, because I know you talk from your heart every time. So I know, because almost 3 times కలిసాను అనుకుంటా ఇప్పుడు దాకా. సో ప్రతిసారి కలిసినప్పుడు అంతా I feel good only. Yeah. ఆర్జే సునీతకి అందరూ ఒకసారి వేసుకోండి అందరూ. Lovely. And thank you so much for your time. Thank you so for much. every And second. that was a beautiful life. Lovely. సో ఇక్కడ బై బై చెప్పి ఫోన్ లో హాయ్ చెప్తాను, బికాజ్ రేడియో సిటీ ఇంటర్వ్యూ కూడా మనం తీసుకోవాలి కదా. ఓ యా కదా, మర్చిపోయా. అక్కడ లైవ్ లో కూడా వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడేనా? నేను ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా మా వాళ్ళతో? ఇక్కడ మాట్లాడేసిన తర్వాత అట్లయితే ఒక పని చేద్దాం, 6 o'clock కి తీసుకో.
ఒక 15 minutes వదిలి నాకు సరే మాట్లాడతా డన్ ఇంకా. ఓకే సరే డన్ యా లాట్స్ ఆఫ్ లవ్ బాయ్. టు యూ హ్యాపీ Lots of love. కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో బాయ్ మచ్. బాయ్ బాయ్. బాయ్ అండ్ దాట్ వాస్ సునీత. నేను ఇంటర్వ్యూ చేసినట్టు చెప్తున్నా. గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా నాకు విషెస్ ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్ అన్న అనడం అయినా లేకపోతే స్టేటస్లు నేను చాలా చూస్తున్నా మెన్షన్ చేయడం అన్న. ఎడిటింగ్ అయితే ఒక్కొక్కరు నెక్స్ట్ లెవెల్ అసలు. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వెన్ ఐ కాల్ దెమ్ దే సెడ్ యు ఆర్ ఆన్ ట్రెండింగ్. సో ఆల్ బికాస్ ఆఫ్ యూ పీపుల్ ఐఎమ్ ఆన్ ట్రెండింగ్ ఫర్ షోయింగ్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్. ఎంత థ్యాంక్ యూ చెప్పినా కూడా తక్కువనే. యా అక్కర్లేరా, ఒక పని చేయవా, నాకు ఆ స్టాండ్ తెచ్చియవా ప్లీజ్, ఈడ పెడతా. మీకోసం స్టాండ్ వేసి మాట్లాడతా. మంచి గాలి కొడుతుంది బయట. సో గైజ్ ఇప్పుడు ఒక్కొక్కరు కమెంట్స్ చదువుతా. సంజన హాయ్, అఖిల్ సాతక్ ఫ్యాన్ పేజ్ హాయ్, కింగ్ ఆఫ్ హార్ట్స్ అఖిల్ సాతక్ కంగ్రాచులేషన్స్ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ప్లీజ్ యాడ్ మీ బ్రో, ఒక్క నిమిషం యాడ్ చేస్తున్నా. దానికి ఒక్క నిమిషం దానికి బంద్ చేసి. సో మీకోసం సెట్ చేస్తున్నా, అది కష్టమవుతుంది కదా. అడ్మిన్ లైవ్ అన్నది యాడ్ చేసిన కానీ రావట్లే పాప. కంగ్రాచులేషన్స్ అఖిల్ సాతక్ మేనియా. అకి అన్న లవ్ యూ మేనియా, లవ్ యూ శామ్ అండ్ రేవ్. అఖిల్ క్యూట్ ఉన్నావు పో, లవ్ యూ సో మచ్. అఖిలియన్ థ్యాంక్ యూ సో మచ్. వెన్నెల శ్రీనివాస్ అకి 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 హాయ్ వెన్నెల, హౌ ఆర్ యూ? You are so special to us. King of Hearts, thank you so much. Akinal fandom, congratulations Aki, thank you so much. Panja Vaishnav Tej official, love you Aki, love you so much. Add me. Hello love, keep rocking champ. Congratulations Akilu, Akinal dil se. Deepak hi, congratulations Aki, thank you so much. Congratulations Starboy, Akhil Satak fangirl, thank you so much. Yeah, ఎంత ముద్దొస్తున్నావు అమ్మా. హాయ్ బేబీ రవళిక, లవ్ యూ అఖిల్ బ్రో, లవ్ యూ. గురువా అఖిల్ సాతక్ వింగ్స్. Here we go, I'm adding. Oh my god. Hi, how are you? Who? Hi Akilu. Thank you for adding me. Thank you for adding me. Thank you so much for you are coming into life. Thank you so much, it really means a lot. మీరందరూ Hi. టైం తీసుకుని ఉన్నారు కాబట్టి. వినబడట్లేదా? వినబడుతుంది. మరి మాట్లాడండి. Oh my god. I'm big fan of you. Super cute ఉన్నారు అసలు చాలా. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు చాలా సార్లు యాడ్ చేయమన్నది ఎప్పుడు యాడ్ చేయలేదు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. సారీ. ఓయ్ క్యూట్. థ్యాంక్ యూ. ఆల్ గుడ్. యా ఆల్ గుడ్. నేను పిచ్చిదాల్లా. అయ్యో ఏం లేదు. మంచి థ్యాంక్ యూ. మంచి మనసుంటే చాలు, పిచ్చిదానిలా ఉంటే ఏంటి.
ఓ థ్యాంక్ యూ. Yeah. చాలా క్యూట్ Ah, ఉన్నారు. కంగ్రాట్స్ మోస్ట్ thank you so much. డిజైరబుల్ మ్యాన్. Thank you so much. Thank you so much. It really means a lot. ఒక Thank స్క్రీన్ you. షాట్ తీసుకో. ఏదన్నా ఇట్లా పెట్టండి, హార్ట్ పెట్టండి. ఆటా? మ్మ్. ఓ థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you so much. థ్యాంక్ యూ, బాయ్. Bye. Okay. స్మైలీ అఖిలు. ఐ లవ్ దట్ నేమ్. నిజంగా తెలుసు, నాకు ముందు ఆ పేరు ఇష్టం. అంటే అట్లా పిలవడం కొంతమంది నచ్చకపోతుండే, బట్ ఎప్పుడైతే గంగా స్టార్ట్ చేసిందో ఐ రియలీ లైక్ ఇట్. నాని, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ నాని. లక్ష్మణ్ దివ్య, హాయ్ హాయ్. అఖిల్ బ్రో యాడ్ మీ. రమ్య, 1 second రమ్య, adding you up. యా, ఫీల్ అవ్వద్దు, కొంతమందిని యాడ్ చేస్తున్నా కొంతమందిని యాడ్ చేయట్లే అని చెప్పి. మై గాడ్ Oh my God. అఖిల్, హాయ్. సో How are you? గ్లాడ్ టు మీట్ యు. అసలు అనుకోలేదు కూడా యాక్సెప్ట్ చేస్తారని. లే, అట్లేం కాదు. నాకేమైనా సరదానా మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి? వస్తే నేను డెఫినెట్లీ అక్కడ రిక్వెస్ట్లు వస్తే ఐఎమ్ యాక్సెప్టింగ్ 1 by 1. సో చాలా సార్లు యాక్సెప్ట్ చేయమని చాలా సార్లు అడిగాను, ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. అయ్యో, వాంటెడ్లు అయితే కాదు, నిజంగా వాంటెడ్లు అయితే కాదు. ఓ మై గాడ్, ఒకసారి అయితే మొబైల్ డేటా మొత్తం అయిపోయింది ఆ రోజు. నాకు ఫోన్ చేసి చెప్పేడుతుంటే నేను డేట్ అయిపిస్తుండే నీకు మళ్ళీ. అయ్యో అయ్యో. హౌ ఆర్ యూ? హౌ యూ డూయింగ్? వెరీ వెల్. వెరీ వెల్. రేపటి నుంచి 10th స్టార్ట్ చేస్తారు మాకు కూడా. ఏం స్టార్ట్ చేస్తావు? 10th 10th? రేపటి నుంచి. యా ఓ మై గాడ్. యా, సో గ్లాడ్. అసలు నేను నెట్ అయిపోయింది అనుకున్నాను, మదర్ కూడా అరిచారు నన్ను. అయ్యయ్యో. థ్యాంక్ యూ సో మచ్ ఎనీవేస్ ఫర్ కాలింగ్. వన్ స్క్రీన్ షాట్ అఖిల్. రమ్య, తీసుకో రమ్య. వన్ స్క్రీన్ షాట్ ప్లీజ్. డన్. యా, 1 minute. టాకింగ్ టు యు. చెప్పు. మా ఇదిగో అఖిల్. హాయ్ అండి. బాగున్నారా అండి? చాలా బాగున్నాను, మీరు బాగున్నారా? అఖిల్తో మాట్లాడి. హాయ్ సార్. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఓ, మా పేరెంట్స్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు సార్ మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బయట వర్షం పడుతుంది అనుకుంటా. సార్ సార్ అనకు, అఖిలు అను. ఓకే బ్రో, ఓకే చెప్పండి. వర్షం పడుతుందా బయట? లేదు ఏమీ లేదు. లేదా? ఓకే ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ లైవ్. ఓ అమ్మో, ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను బ్రో. నమ్మాల్సిందే, నీ వీడియో ఎట్లైనా లైవ్ లో సేవ్ అయి ఉంటది. యా, లాస్ట్ టైం లైవ్ మీరు పెట్టారు కదా, చాలా మందిని యాడ్ చేశారు కదా. ఐ థింక్ సో డే బిఫోర్ ఎస్టర్డే. అందరికీ చాలా సార్లు రిక్వెస్ట్ పెట్టారు. రిక్వెస్ట్ కూడా ఒక్కొక్కసారి వస్తుంది. అదే మిస్టేక్ ఏమైతుంది అంటే, ఇప్పుడు కొంతమందిని యాక్సెప్ట్ చేయగలుగుతాం, కొంతమందిని చేయలేకపోతాం. అంటే వచ్చిన అక్కడ రిక్వెస్ట్లు చాలా ఉన్నాయి కదా కొన్ని. ఇప్పుడు మీతోనే నేను ఒక 5 minutes మాట్లాడుతున్నా. సో చాలా మంది ఇంకా నెక్స్ట్ వెయిట్ చేస్తుంటారు. చాలా మంది. అవును. సో అలా టైం అయిపోయింది ఆ రోజు కూడా. ఓకే, చలో టేక్ కేర్. బాయ్. ఓకే, బాయ్. Okay, guys, let's talk here like this. So for some time, కొంతమంది యాడ్ చేస్తున్నా, కొంతమంది యాడ్ చేయలేకపోతున్నాం. సో వర్షం ఘోరంగా పడుతుంది.
Aki, 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 Aki. Okay, adding up Akhil Sarthak. Uh, Shrikar, Akhilu, hi. Happy, how are you? I'm good. How are you? Did you recognize me? ఇప్పుడు నీ ఫోటో కనబడకుండా అడ్డం పెట్టేసి డిడ్ యూ రికగ్నైజ్ మీ అంటే నేను ఏం చెప్పాలి చెప్పు. హలో అక్కి. అక్కి నన్ను గుర్తుపట్టావా? కార్ఖానా యా. అరే రామా. అక్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీకి చెప్పాను యాక్చువల్లీ అఖిల్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అయ్యాడంటే, అవునా, లైక్ షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ అఖిల. నాకైతే ఇప్పుడు మళ్ళీ షివరింగ్ వస్తుంది. నీకు ఎప్పుడు షివరింగ్ రాలే చెప్పు. అప్పుడు కలిసినప్పుడు షివరింగ్, షివరింగ్ ఉన్నప్పుడు కూడా వచ్చింది షివరింగ్. నైస్. అంతా ఓకే కదా, ఆల్ గుడ్. అఖిల్, నువ్వు వర్షం పడుతుంది అన్నావు కదా, ఇక్కడ ఏం వర్షం పడట్లేదు. అంటే ఇవాళ నా స్పెషల్ డే కదా, దేవుడు కూడా కరెక్ట్ మా ఇంటి మీదనే వర్షం. మాకు పడట్లేదు ఇక్కడ వర్షం. అదే ఇవాళ నా స్పెషల్ డే కదా, సో దేవుడు మా ఇంటి దగ్గరనే వర్షం కురిపిస్తున్నాడు. ఇలా మొత్తం పింకీ కనిపిస్తున్నావు అక్కి. ఇవాళ పింక్ వేసుకున్నావు కదా అందుకని. లైక్ చిక్స్ కూడా పింకీ వచ్చి ఇట్లా పింక్ చేయబుద్ది అవుతుంది, గిల్లేబుద్ది అవుతుంది. ఇంట్లో మమ్మీ డాడీ అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. ఓ మమ్మీ డాడీ బాగున్నారా? అందరు బాగున్నారు. సూపర్ గుడ్. ఇగో ఆస్కర్ కి ఐ లవ్ యూ చెప్పండి. ఆస్కర్ ఐ లవ్ యూ చెప్తుంది అఖిల. ఓకే డన్. చలో అఖిల, నైస్ టాకింగ్. అరే ఆస్కర్ కి నాకు అస్సలు పడదు తెలుసా. ఏం అది ఎప్పుడు నా మీద అరుస్తుంది. కంగ్రాచులేషన్స్ అంకిత, థ్యాంక్ యూ సో మచ్. అఖిల థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గోనా యాడ్ ఇంకా వేరే వాళ్ళని. మనం చాలా టైం మనం మాట్లాడుకోవచ్చు, మనకు పరిచయం ఉంది కాబట్టి. సో ఐ యాడ్ అప్ సమ్వన్ ఎల్స్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. ఇంకా బై. Okay, adding up. Yes. Here we go. Add me. Akhil Sarthak, Akhil number 1, Akhil Nal. Thank you so much. And okay, guys, that was nice talking to you all. So I'm ending up this live right now. My call in there, Radio City Walter. So I'll see you there live lo. So Radio City vine vallu vinandi 91.1 Radio City. So I'll see you there. Take care. Bye, guys.